వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కరివేపాకు పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిరపకాయలు 12 తీసుకున్నాను నేను, ధనియాలు టేబుల్ స్పూన్లు 2, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, నిమ్మకాయంత చింతపండు, 2 బెల్లం ముక్కలు, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఆయిల్లోకి జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయ్యాక వెల్లుల్లి రేఖలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రేఖలు ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం అంతే. వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇవి తీసి వేసుకుని ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం కరకరలాడే వరకు ఫ్రై చేయండి. కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, చింతపండు అన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేయండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. బెల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేయండి. బెల్లం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కరివేపాకు పచ్చడి రెడీ అయింది. కరివేపాకు పచ్చడికి తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లో వేసుకున్న కరివేపాకు పచ్చడిని మనం ఇందులోకి వేసుకుని ఆయిల్ అంతా కరివేపాకు పచ్చడిలోకి వెళ్ళేలాగా బాగా కలపండి. ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఈ పచ్చడి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు మనకు పచ్చడి కావాలంటే ఈ కరివేపాకు పచ్చడి వేసుకుని తినవచ్చు. ఈ కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కరివేపాకు పచ్చడి పాతకాలం నాటి పచ్చడి. ఇది కనుక మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కరివేపాకు అవి తినరు కాబట్టి ఇలా కరివేపాకు పచ్చడి చేసి వాళ్ళకి తినిపించండి, చట్నీలా పెట్టి. మీరు కూడా కరివేపాకు పచ్చడి తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.